హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఒక స్పూన్ పొడి నరాల బలహీనతను తగ్గించడమే కాదు, మళ్ళీ జన్మలో రాకుండా చేస్తుంది. ప్రస్తుతం మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా నరాల బలహీనత అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య ఉన్నప్పుడు అనుకోని సంఘటనలు చూసినప్పుడు గుండె దడదడలాడటం, కాళ్ళు చేతులు వణకటం, బరువు లేని వస్తువులు కూడా మోయటానికి శక్తి లేకపోవటం, చేతులు వణకటం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నప్పుడు నరాల బలహీనత సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. ఏ పని చేయకపోయినా తొందరగా అలసటకు గురవుతూ ఉంటారు. ఆహార లోపం, వయసు పెరిగే కొద్దీ ఈ నరాల బలహీనత సమస్య అనేది పెరుగుతూ ఉంటుంది. అందువలన మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే నరాల బలహీనత నుండి బయటపడవచ్చు. నరాల బలహీనత కోసం చాలామంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అలా మందులు వాడకుండా ఇంటిలోనే మంచి పోషకాహారం తీసుకుంటే నరాల బలహీనత నుండి బయటపడవచ్చు. మనం ఈరోజు ఒక పొడిని తయారు చేసుకుందాం. ఈ పొడి కోసం మనం 5 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మొదటి ఇంగ్రీడియంట్ అవిసె గింజలు. అవిసె గింజలు నరాల బలహీనతను తరిమి కొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అవిసె గింజలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ ఇ, డి, ఏ, ప్రోటీన్స్, ఐరన్, జింక్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన ఇవి నరాల బలహీనతను తరిమి కొట్టడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేయటమే కాకుండా రోజంతా ఎనర్జీగా ఉంచుతుంది. 1 స్పూన్ అవిసె గింజలను తీసుకోవాలి. మనం ఈ పొడి చేసుకోవటానికి మిక్సీ జార్లో వేసుకున్నాం. ఇక రెండో ఇంగ్రీడియంట్ వాల్నట్స్. ఇవి శరీరంలో ఎనర్జీని బిల్డప్ చేయడానికి సహాయపడతాయి. నరాల బలహీనతను పోగొట్టి స్టామినాను పెంచడానికి సహాయం చేస్తాయి. వాల్నట్స్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడు షార్ప్గా ఉండటానికి సహాయం చేస్తాయి. మనం 2 వాల్నట్స్ని తీసుకున్నాం. ఇక మూడో ఇంగ్రీడియంట్ మిరియాలు. మిరియాలు నరాల బలహీనతను తరిమి కొట్టడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. మిరియాలలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, ఐరన్ నరాల బలహీనతను తరిమికొట్టడానికి సహాయపడతాయి. వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. మనం ఇక్కడ 1/2 స్పూను లేదా 1/2 స్పూను మిరియాలను తీసుకుందాం. ఘాటు ఇష్టమైన వాళ్ళు 1/2 స్పూన్ తీసుకోవచ్చు. దాల్చిన చెక్క. దాల్చిన చెక్క కూడా నరాల బలహీనతను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. జీర్ణ ప్రక్రియ బాగా సరిగేలాగా చేస్తుంది. నరాల బలహీనతను తగ్గించి స్టామినాను పెంచుతుంది. దాల్చిన చెక్కను ఈ విధంగా 4 ముక్కలు తీసుకోవాలి. ఈ 4 ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక ఆఖరి ఇంగ్రీడియంట్ పటిక బెల్లం. పటిక బెల్లం పంచదారతో పోలిస్తే కాస్త తీయదనం తక్కువగా ఉంటుంది. రుచిలో కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా మతిమరుపును, మెదడు అలసటను తగ్గించడంలో పటిక బెల్లం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ విషయం మనలో చాలామందికి తెలియదు. ఒక చిన్న ముక్క తీసుకోవాలి. ఈ చిన్న ముక్క తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న 5 ఇంగ్రీడియంట్స్ని మెత్తని పౌడర్గా చేసుకోవాలి. చూసారుగా, పౌడర్ తయారైపోయింది. ఈ పౌడర్ని మనం పాలల్లో కలిపి తీసుకోవచ్చు, నీటిలో అంటే వేడి నీటిలో కలిపైనా తీసుకోవచ్చు. మనం 1 గ్లాసు పాలల్లో 1 స్పూన్ పౌడర్ వేసి బాగా కలిపి తాగాలి. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత తాగాలి. అంటే టిఫిన్ తిన్నాక ఒక అరగంట గ్యాప్ ఇచ్చాక తాగాలి. అలాగే ఉదయం తాగటం కుదరని వారు రాత్రి సమయంలో పడుకోవడానికి ఒక అరగంట ముందు తాగితే మంచి ఫలితం కనబడుతుంది. ఈ విధంగా చేయటం వలన నరాల బలహీనత తగ్గడమే కాకుండా రోజంతా ఎనర్జీగా ఉంటారు. అలసట వంటివి ఉండవు. మనం వాడిన పదార్థాలన్నీ సహజ సిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఒక వారం రోజులు క్రమం తప్పకుండా తాగితే వచ్చే ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అలాగే వేసవి కాలం ప్రారంభమైపోయింది. ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండల కాలం కారణంగా వచ్చే అలసటను కూడా ఇది దూరం చేస్తుంది. మనం పటిక బెల్లం చిన్న ముక్క వేసుకున్నాం కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా తాగవచ్చు. ఒకవేళ ఏమైనా అనుమానం ఉంటే గనక పటిక బెల్లం మానేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్తో పొడి తయారు చేసుకుని డయాబెటీస్ ఉన్నవారు పాలల్లో కలుపుకుని తాగవచ్చు. ఈ పొడి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.